భారతదేశపు శీతోష్ణ స్థితి అనే టాపిక్‌లో వాతావరణం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వాతావరణం అంటే ఏంటి? ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి ఈ అంశాల స్థితిని మనం వాతావరణం అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. శీతోష్ణ స్థితి అంటే ఏంటి మరి? సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో 30 లేదంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలాగా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అని అంటాం. దీన్నే క్లైమేట్ అని అంటాం. క్లైమేట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్లైమటాలజీ అని అనాలి. సో, ఒక ప్రదేశం యొక్క వాతావరణం, శీతోష్ణ స్థితి అనే అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్స్ లేదంటే క్లైమటోగ్రాఫ్స్ ద్వారా చూపించవచ్చు. సో, ఈ శీతోష్ణ స్థితి కారకాలు, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలు అంటాం. అంటే వాతావరణంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని కొన్ని కారకాలు ప్రభావితం చేస్తాయి. అవి ఏంటి అంటే, ఒకటి అక్షాంశం లేదంటే భూమధ్య రేఖ మధ్య నుండి దూరం, అండ్ భూమికి నీటికి గల సంబంధం, దీంతోపాటు భౌగోళిక స్వరూపం, వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి అని ఉట్టిగానే గుర్తుపెట్టుకోవడం కాదు, ఖచ్చితంగా ఏ కారకాలు అనేవి ప్రభావితం చేస్తున్నాయో గుర్తుంచుకోవాలి.